శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీనరాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో ఒక మంచి యోగాలు ఏర్పడడం జరిగింది. ఒకటి ముఖ్యంగా లాభస్థానంలో 2 గ్రహాల సంచారం. ఒకటి షష్టాధిపతిగా ఉన్నటువంటి సూర్యభగవానుడు లాభస్థానంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. గవర్నమెంట్ అధికారులు మీకు సహకరిస్తారు. అలాగే లిటిగేషన్స్, కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి చికాకులు లాంటివి ఏమన్నా ఉంటే అవి మీకు అనుకూలంగా రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా రుణాలు వసూలవుతాయి. శత్రు రోగ రుణాల నుంచి విముక్తి రావడం జరుగుతుంది. జాతకంలో జన్మజాతకంలో కానీ గోచార రీత్యా కానీ సూర్యుడు 11వ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడికి 1,00,000 దోషాలు సాల్వ్ చేయడం జరుగుతుంది. అయితే రవి ఎప్పుడైతే జాతకంలో అనుకూలంగా ఉన్నాడో మిగతా గ్రహాలు కూడా ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే రాజు మనకి ఫేవరబుల్గా ఉన్నప్పుడు మిగతా క్యాబినెట్ అంతా కూడా అనుకూలంగా ఉండాలి. కాబట్టి ప్రస్తుతం సూర్యభగవానుడు దాంతోపాటు మిగతా గ్రహాలు కూడా 100% జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. దానికి తోడు బుధుడు చతుర్థ సప్తమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు. అది విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, అలాగే ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో అభివృద్ధి, కొంత శాలరీ ఇంక్రీజ్ అవ్వడం జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద 11వ స్థానంలో 2 గ్రహాలు అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా దశమ స్థానంలో కుజుడు దిగ్బలం పొంది ఉన్నాడు. ధన భాగ్యాధిపతి దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిలో వ్యక్తిగత హోదా, గౌరవం పెరుగుతాయి. జాతకుడు చాలా నిజాయితీగా కమాండింగ్గా వ్యవహరించే అవకాశం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని లెక్క చేయకుండా తన పని తాను చేసుకొని మంచి నిజాయితీగా ఉండే అవకాశం ఉంది. దానికి అదనంగా శుక్రుడు తృతీయ అష్టమాధిపతిగా దశమ స్థానంలో వచ్చాడు. మరి అక్కడ కుజుడు ఎంత మంచి ఫలితం ఇస్తాడో శుక్రుడు అంత ఇబ్బంది కలిగే పరిస్థితి రావడం. అయితే ఇక్కడ ఏమైందంటే అష్టమాధిపతి దశమ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడికి అనుకోకుండా వృత్తిలో అభివృద్ధి రావడం జరుగుతుంది. అంటే టెంపరీగా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అంటే పై అధికారి సెలవు పెట్టడం వల్ల ఏదో కారణం వల్ల జాతకుడికి పదవిలో అభివృద్ధి లభిస్తుంది. కొంతకాలం పాటు టెంపరీగా అధికార హోదాని అనుభవించే అవకాశం ఉంటుంది. మరి జాతకుడికి ఈ శుక్ర కుజుల కలయిక దశమ స్థానంలో ఉండడం వల్ల కంపల్సరీగా వృత్తిలో హోదా, గౌరవం పెరుగుతాయి. దానికి అదనంగా మరి ధన దశమాధిపతులు పరివర్తన చెందడం వల్ల, అంటే ధనస్థానంలో ఉండవలసినటువంటి కుజుడు దశమంలోకి రావడం, దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు ధనస్థానంలోకి రావడం కొద్దిగా ఎక్స్చేంజ్. ఈ కారణం ఏంటంటే శుక్ర గురువు కలిస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఆ ఫలితం కూడా రావడం జరుగుతుంది. అంటే పెద్దవాళ్ళ సహకారంతో, భగవంతుని అనుగ్రహంతో కంపల్సరీగా జాతకుడికి వృత్తిలో టెంపరీ అభివృద్ధి, వృత్తిలో కమాండింగ్గా ఉండడం జరుగుతుంది. ఇది కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులకి అనుకోకుండా పదవి రావడం, అదే గవర్నమెంట్ అధికారులకి అనుకోకుండా కొంత టెంపరీగా ప్రమోషన్ లాంటివి రావడం కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఇది ఒక ఆనందదాయకమైన సమయమే. ఎందుకంటే అటు దశమస్థానం అనుకూలంగా ఉంది, లాభస్థానం అనుకూలంగా ఉంది. దానికి మెయిన్గా రవి, అంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్లానెట్ రవి లాభస్థానంలో ఉండడం, ఇవన్నీ జాతకుడికి పదవిలో అభివృద్ధి, ఆదాయం పెరగడం, వృత్తిలో గౌరవం పెరగడం, ఇవన్నీ కూడా 100% బాగున్నాయి. గురువు కూడా ధనస్థానంలో ఉండడం వలన వాక్చాతుర్యం, అందరినీ కన్వీనియంట్గా మాట్లాడడం, 10 మంది నచ్చే విధంగా మాట్లాడే విధం జరుగుతుంది. కాబట్టి సాధారణంగా మరి మీనరాశిలో ఉన్నవాళ్ళు సినిమా సంబంధించిన స్క్రిప్ట్ రైటర్స్ గాను, రచయితలు గాను, కవులు గాను, గాయకులు గాను, అలాగే పాటలు రాసేవారు కానీ ఎక్కువగా రాణించడం జరుగుతుంది. అటువంటి వారికి ఇప్పుడు గురువు యొక్క అనుగ్రహంతో మరి మీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ బయట కానీ మీ యొక్క నైపుణ్యానికి తగిన గుర్తింపు, తగిన ఆదాయం, తగిన రివార్డ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉంటే కొద్దిగా జాతకుడికి వ్యతిరేక ఫలితం ఏంటంటే 12వ స్థానంలో శనిగ్రహ సంచారం. ఈ సంచారం కూడా కొంతవరకు ఏంటంటే రాహు నక్షత్రంలో ఉండడం వలన, రాహు రాశి అందే సంచరించడం వలన, రాహు ఎప్పుడైతే మరి ఈ రాశిలో
మరి మీనరాశిలో సంచరిస్తున్నాడో మరి మీనరాశి వారికి ఒక విధమైనటువంటి గురుచండాల యోగం లాంటిది యాక్టివేట్ అవుతుంది. సో ఈ కారణం వల్ల జాతకుడు సత్సాంప్రదాయంలో నిజాయితీగా ఉన్నవాడు కూడా ఏదో బలహీనతమైనటువంటి వ్యసనానికి లోను కావడం కానీ, స్నేహితుల ప్రభావంలో ఏదో ఎంజాయ్మెంట్ చేయడంలో కొంత మన సంస్కృతికి సంస్కారానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ, అటువంటి ప్రదేశాలు సంచరించి అక్కడ కాలక్షేపం కానీ వాటిలో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎక్కువగా ఈ ప్రభావం విద్యార్థుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. సో ఈ కారణం వల్ల మరి ఎవరైతే మీనరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కంపల్సరీగా వీళ్ళ మీద ఒక నిఘు పెట్టడం మంచిది. అంటే మరీ స్ట్రిక్ట్గా పెట్టడం వల్ల వీళ్ళు హర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తెలిసి తెలియనట్టు ఒక కొద్దిగా వాళ్ళకి అబ్జర్వ్ చేసినట్టు ఉంటే చాలు, చాలా జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఈ రాశివారు చాలా భయస్తులు అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాటికి లొంగడం కానీ అటువంటి వాటిలో పాల్గొనడం కానీ జరిగే అవకాశం లేదు. కానీ పరిస్థితుల ప్రభావం, సింగిల్గా ఉండడం, హాస్టల్లో ఉండడం, పేరెంట్స్ ఇద్దరు బిజీ అవ్వడం వల్ల, పిల్లలు ఒంటరితనం వల్ల ఇటువంటి వాటికి లొంగే అవకాశం ఉంది. కాబట్టి ఒక జాగ్రత్తగా ఒక నిఘు వేయడం మంచిది. బట్ ఏదైనా ఈ రాశివారు, ఈ మీనరాశివారు మరి ఈ సమయంలో ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే వీలైతే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన. ఎందుకంటే సప్తమ స్థానంలో కేతుగ్రహం కూడా ఏంటంటే ఎంత బాగున్నా సరే భార్యాభర్తల మధ్య ఏదో విధంగా ఎడబాటు వస్తుంది. అంటే ఏదో సప్తంలో కేతు ఉన్నప్పుడు ఏంటంటే భర్త గారికి వేరే చోట ట్రాన్స్ఫర్ అవ్వడమో, లేదంటే ఏదో నోములో వ్రతాల పేరుతోనో, లేదా స్వామి అయ్యప్ప దీక్షో, హనుమాన్ దీక్షో ఏదో ఒక దీక్ష తీసుకొని కొద్ది కాలం పాటు ఈ సంసార జీవితానికో భార్యాభర్తల మధ్య ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎవరికో ఒకరికి, భార్యాభర్తల్లో ఒకరికి అనారోగ్య కారణాల వల్ల కూడా ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా మరి ఈ రాశివారు ఈ నెలలో శివుని యొక్క అనుగ్రహం కోసం శివునికి పంచదారతో కానీ చెరకు రసంతో కానీ అభిషేకం చేయించుకోవడం, అదే హెల్త్ పరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు మరి శివునికి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగ లాంటి వాటితో అభిషేకం చేయడం వల్ల మరి ఎటువంటి సమస్య నుంచైనా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు ఇక్కడి నుంచైనా ప్రతీ నెల మహాశివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల ముందు శని పెట్టే ఇబ్బందుల నుంచి తప్పుకుంటారని ఆశిస్తూ, సాధారణంగా ఈ మనం చెప్పినటువంటి ఈ మాస ఫలితాలు అలాగే పక్ష ఫలితాలు ఇవన్నీ కూడా మనం గోచారాన్ని అనుసరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే జన్మజాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్గా జాతకుడి మీద ప్రభావం చూపిస్తుంటాయి. అయితే జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఈ గోచారంలో జరగడం జరుగుతుంటుంది తప్ప జాతకంలో లేనివి గోచారరీత్యా గ్రహాల వల్ల ఇబ్బంది కానీ నష్టం కానీ జరిగే అవకాశం లేదు. జాతకం ఎప్పుడు కూడా జన్మ జాతకం బట్టే నడుస్తూ ఉంటుంది. కేవలం గోచారం అనేది చంద్రుణ్ణి ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంటుంది. కాబట్టి అది కొంతమందికి జరగనవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఇదే ఇంపార్టెంట్గా తీసుకొని ఇదే కారణంగా జరుగుతుందని మాత్రం ఎవరు బెంగపడక్కర్లేదు. ఇదే విషయంలో మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చేదని ఆనందపడవలసిన పని లేదు. ఏదన్నా యోగాలు మీ జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో జరుగుతాయి. అయితే గోచారం కొంతవరకు ఏంటంటే మనం ఏదో దైనందిన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికో సుమారుగా ఇది ముఖ్యంగా ఎక్కువ అంటే ఈ గోచారంలో ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శనిగ్రహ ప్రభావం. అందువల్ల ఏంటంటే ఏలినాటి శని జరుగుతుంది, లేదా అష్టమ శని జరుగుతుంది, ఈ జన్మశని జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో మనం ఏదైనా వ్యాపారం చేయొచ్చా, లేదంటే వివాహం చేయొచ్చా, సంతానానికి ఇది అనుకూల టైమా, ఇలాంటి విషయాలు కొన్ని కనుక్కోడానికి ఉపయోగపడతాయి తప్ప ఏదో మీ జాతక ప్రయత్నం ప్రస్తుతం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటే ఉద్యోగం ప్రయత్నం మానేయడం కానీ ఇలా జీవనోపాధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జన్మజాతకాన్ని కూడా బేస్గా తీసుకొని గోచారంలో జరిగే విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇదే మెయిన్ విషయమే కాదు. సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా జన్మజాతకాన్ని బేస్ చేసుకొని అది ఒక అనుభవజ్ఞుడైనటువంటి నిజాయితీపరుడైనటువంటి ఆస్ట్రాలజర్కి చూపించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. అలాగే పరిహారాలు మీకు ఏమైనా చేసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు స్వయంగా చేసుకున్నటువంటి పరిహారాలు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిహారాలు కానీ
అలాగే ఏదో టెంపుల్లో అభిషేకానికి డబ్బులు కట్టామన్నా కానీ అటువంటి 99% వర్కౌట్ అయితే కావు. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ దైవ సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్యంగా నవగ్రహాల శాంతి కోసం కానీ వాటి యొక్క అనుగ్రహం కోసం కానీ మీరు పరిహారం చేయించుకోవాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు హాజరవడమే ఇంపార్టెంట్ అనే విషయం. ఏదో కారణాల వల్ల మీరు హాజరు కాలేకపోతే మీ భార్య కానీ మీ సంతానం కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ తరపున హాజరవ్వాలి తప్ప లేని పరిస్థితులు ఇతరులు పురమాయించి చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండే అవకాశం లేదు. పైపెచ్చి మీ ధనం నష్టపోవడం తప్ప దానివల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు. సో ఈ విధంగా కాకుండా దైవారాధనలా కాకుండా క్రమశిక్షణతో మన దైవం సంబంధించినటువంటి మన సాంప్రదాయ నియమాలు పాటించడం వల్ల కూడా గ్రహాలు మనకు అనుకూలించే అవకాశం ఉంది. 90% సూర్యగ్రహ అనుగ్రహం కావాలి. రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, తండ్రి గారిని పెద్దల్ని గౌరవించడం, ఆదివారం నియమంగా ఉండడం, శనిగ్రహ అనుగ్రహం కోసం క్రమశిక్షణగా ఉండడం, శరీరానికి సంబంధించినటువంటి శ్రమ పడడం, రోజు ఎక్సర్సైజ్ వ్యాయామం రన్నింగో వాకింగో చేయడం, మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవించడం. అదే శుక్రగ్రహ అనుగ్రహం కోసం తల్లిగారినో అక్కగారినో భార్యనో గౌరవించడం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం, అలాగే మీరు శుచిగా నియమంగా శుభ్రంగా ఉండడం, మాసిపోయిన బట్టలు చింపిడి జుత్తు కాకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించి శుభ్రంగా నీట్గా ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ ప్రతిదీ కూడా వ్యక్తిగతంగా ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది కాబట్టి 99% వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవడం వల్లే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు. అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో గ్రహం ఇమిడిపడి ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత పనుల ద్వారా గ్రహాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.